అందరికీ నమస్తే అండి. నా పేరు రవితేజన్, జినోమిక్స్ కంపెనీ మేనేజర్ కింద పనిచేస్తాం. ఇప్పుడు మన సప్పరంపల్లి విలేజ్లో ఉన్నాను, వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం అండి. సో మనకి ఏంటంటే అలీ గారు ఉన్నారండి మన ఎదురుగా. సో ఆయన జినోమిక్స్ పవర్ వేయడం జరిగింది. సో ఆయన మాటల్లో జినోమిక్స్ పవర్ ఎట్లా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు సార్? అలీ గారు. సో మీకు ఎట్లా ఉంది సార్ పవర్? ఎన్ని ప్యాకెట్లు వేసారు సార్? ఒకటే ప్యాకెట్. సో మీకు ఎట్లా ఉంది సార్ ఇది? మంచిగా ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? చేంజ్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఉన్నది కాబట్టి మనం పిలిపించినాం కదా, పిలిపించాం. సో మీకు ఎట్లా మంచిగా ఉంది? ఏ విధంగా మంచిగా ఉంది? మీరు కాయలు చూసుకుంటే ఒకదానికి చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒకదానికి చూసుకుంటే మనకి 1, 2, 3, 4 జంటకాయలు, 4, 5, 6, 7, 8 కాయలు 8 కాయలు అట్లా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఒకదానికి కాదు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మీరు 1, 2, 3, 4, 5 యావరేజ్ చూసుకున్నా మనకి జంటకాయలుగా ఉన్నాయి ఇక్కడ. సో యావరేజ్ చూసుకున్నా మనకి జంటకాయలు చూసుకున్న 2, అట్లనే మనకి 6, 7, 8 ఉన్నాయి. యావరేజ్ తీసుకుంటే ఒక కొమ్మ తీసుకుంటే 6 కాయలు ఉన్నాయి. సో మీరు ఇక్కడ కౌంట్ చేశారు కదా, కింద నుంచి పై వరకు సమానంగా ఉన్నాయి కాయలు సమానంగా ఉన్నాయి. యావరేజ్ ఎన్ని ఉన్నాయి కాయలు మనకి? ఉంటాయి 40-50 దాకా. సో యావరేజ్ అయితే మనకి 50 వరకు ఉన్నాయండి. ఇక్కడ 52 ఉన్నాయి, లోపల 55 ఉన్నాయి. యావరేజ్ తీసుకుంటే ఒక 50 నుంచి 52, 53 కాయలు ఉన్నాయి. సో మనకి 5 పచ్చలు ఉన్నాయా? కొన్నిటికి ఉన్నాయి. 100% తీసుకుంటే 70% వరకు 5 పచ్చలే ఉన్నాయి. సో 5 పచ్చలు కూడా ఒక దానికి కూడా మనకి గింజ కూడా వస్తుంది. చూసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ చూసుకోవచ్చు. 1, 2, 3, 4, 5 అట్లా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకా 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5 యావరేజ్ చూసుకుంటే మనకి 5 పచ్చల కాయలన్నీ ఉన్నాయి. దానికి ఏంటంటే గింజలు ఎన్ని ఉన్నాయి? గింజలు మీరు చూసారు కదా, ఎన్ని ఉన్నాయి? 9 గింజలు ఉన్నాయి. 9 గింజలు ఉన్నాయి. సో మనకి దిగుబడి కూడా మనకి ఎకరానికి ఎంత కాదన్న 15 నుంచి 16 క్వింటాల్ రావడం వరకు ఆశిస్తుంది. సో మీకు వర్షం వచ్చి ఎట్లా ఉంది? వర్షం పోయిన 2 ఏళ్ళు మన 2 వారాల్లో వర్షం పడింది. ఇదే పాస్ ఉన్నది, ఇదే పాస్. ఎక్సలెంట్. కట్టుకున్నది ప్రతి దానికి లేవు. ప్రతి దానికి కట్టుకున్నది. ఈ వర్షాకాలం కొన్ని వేరే కంపెనీలు ఏంటంటే రోగాలు వచ్చినాయి, అవి కొట్టుకుపోయినాయి, అవి ఊడంతా రాలిపోయింది. మొత్తం రాలేదు. చాలా మంచిగా ఉంది. రాలినా కానీ మళ్ళా ఇప్పుడు మొత్తం కూడా నిలబడితే చెట్టు ఓడిపోతుంది. కాకపోతే రాలంగా కూడా అంత ఉన్నాయి. మళ్ళీ మంచిగా మాకు నచ్చినందుకు కదా. సో అలీ గారికి ఏంటంటే చైన్ చాలా మంచిగా ఉందని చెప్తున్నారు. అట్లనే మనకి వర్షాలు వచ్చి నీళ్ళు ఉండిపోయినా సరే వేరే చైన్లు కంపేర్ చేసుకుంటే మన చైన్ చాలా మంచిగా ఉంది అంటున్నారు. పూతగా రాలిపోకుండా కాయ సైజు కూడా లావుగా ఉంది. సో చాలా మంచిగా ఉంది అంటున్నారు. వచ్చే సంవత్సరం కూడా ఈసారి ఒక ప్యాకెట్ వేసుకున్నాడు. ఆయన వచ్చే సంవత్సరం దగ్గర 10 నుంచి 15 ప్యాకెట్లు వేయడానికి ఆశిస్తున్నాడు అండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.